గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్న క్లాస్లో మనం ప్రోగ్రెషన్స్ చాప్టర్ 6లో ఎక్సర్సైజ్ 1 చెప్పుకున్నాం. ఈరోజు ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, ఏఎన్ అంటే ఎంత టర్మ్ ఇచ్చారు. వీటిలో కొన్ని బ్లాంక్స్ వదిలిపెట్టారు, ఆ బ్లాంక్స్ మనం కనుక్కోవాలి. సరే చూద్దాం. ఫస్ట్ వన్, a is equal to 7 అంటే ఫస్ట్ టర్మ్ is equal to 7, కామన్ డిఫరెన్స్ is equal to 3, n is equal to 8 అంటే an ఎంత టర్మ్ ఎంతో కనుక్కోవాలి. మరి ఎంత టర్మ్ కి ప్రోగ్రెషన్ లో మనకి ఫార్ములా తెలుసు. an is equal to ఎంత టర్మ్, an is equal to a plus n minus 1 into d. ఈ ఫార్ములా తెలుసు కదా మనకి. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. nth టర్మ్ కాబట్టి an is equal to a సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 7 ఇచ్చారు కాబట్టి 7 plus n minus 1, n అంటే 8 minus 1 into d అంటే 3. స్టూడెంట్స్ గమనించారా, ఇక్కడ ఏమైతే ఇచ్చారో నేను అదే రాశాను. మనకు ఫార్ములా తెలుసు. nth టర్మ్ an is equal to a plus n minus 1 into d అని మనకు తెలుసు. ఏ అంటే ఇక్కడ 7 ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ప్లస్ n మైనస్ 1, n అంటే 8 ఇచ్చారు కాబట్టి 8 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. d అంటే 3 ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దాన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 7 ప్లస్ 8 మైనస్ 1, 8 లో నుంచి 1 క్లోజ్ చేస్తే ఎంత, 7 ఇంటూ 3. దట్ ఈస్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 3s are 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. That is equal to 7 plus 21. రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, 28. కాబట్టి ఫస్ట్ బ్లాంక్ లో 28 ఫస్ట్ బ్లాంక్ అయిపోయింది. సెకండ్ వన్, హియర్ a is equal to minus 18, n is equal to 10, an is equal to 0. ఏం కనుక్కోవాలి మనం, డి కనుక్కోవాలి. ఇదే ఫార్ములా, ప్రతిసారి ఫార్ములా ఇట్లా ఫస్ట్ లో వేసేసాను కాబట్టి దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. an is equal to a ప్లస్ a అంటే మైనస్ 18 ప్లస్ n మైనస్ 1, n అంటే మనకి 10 కదా, 10 మైనస్ 1 ఇంటూ మరి డి అంటే ఎంతో కనుక్కోవాలి. డి ఎంతో తెలియదు. an is equal to ఎంత ఇచ్చారు మనకి, 0 ఇచ్చారు. ఓకేనా స్టూడెంట్స్ గమనించండి, ఫార్ములా ఫస్ట్ రాసాను కాబట్టి ప్రతిదానికి రాయట్లా. an is equal to a plus n minus 1 into d. ఎంత టర్మ్ an is equal to a plus n minus 1 into d అంటే ఇక్కడ an ఇచ్చేసారు కాబట్టి 0 is equal to, ఇదిగోండి 0 is equal to a plus minus 18 plus n minus 1, 10 minus 1 into d. d అంటే ఇవ్వలేదు కాబట్టి రాసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 18, an 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ 18 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9. d ఉంది కదా, d మనకేం కావాలి, 0 తెలుసు, మైనస్ 18 కూడా తెలుసు, d కావాలి, ఈ టర్మ్ కావాలి. మనకు కావాల్సిన దాన్ని ఒంటరి దాన్ని చేయాలి, దాని పక్కన ఉన్న దాన్ని మెల్లిమెల్లిగా నెట్టేసేయాలి. కాబట్టి మనకు డి కావాలి కాబట్టి 9d అక్కడే ఉంచుదాం. మైనస్ 18 ఎవరు తీసుకొస్తే ప్లస్ 18. ఆన్ ట్రాన్స్పోజింగ్ మైనస్ 18 ఇట్ బికమ్స్ ప్లస్ 18. దేర్ఫోర్ ఆల్రెడీ 0 ఉంది. ఈ మైనస్ 18 యువతలకు వస్తే ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టునే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9d అంటే 9d. ఓకేనా, మరలో ఒకసారి మనకు కావాల్సింది డి కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచాం. మైనస్ 18 ఎవరికి తీసుకొస్తే ప్లస్ 18 అయింది. 0కి వాల్యూ లేదు కాబట్టి 18 ఈజ్ ఈక్వల్ టు 9d. మనకేం కావాలి, డి కావాలి. పక్కన 9 ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. మరి దీన్ని తీసేయాలి. యువతలకు వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ వల్ల డివిజన్ అవుతుంది. అంటే
18/9 ఈజ్ ఈక్వల్ టు డి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇటు పక్క ప్లస్ ఉంది, యువతలకు వస్తే మైనస్ అవుతుంది. యువతలు మైనస్ ఉన్నది యువతలకు వస్తే ప్లస్ అవుతుంది. LHS లో మల్టిప్లికేషన్ చేస్తూ RHS లో డివిజన్ చేస్తుంది. LHS లో డివిజన్ చేస్తే యువతలకు వస్తే మల్టిప్లికేషన్. మరలా ఒకసారి చెప్తున్నా, ప్లస్ ఇటు వస్తే మైనస్, మైనస్ యువతలకు వస్తే ప్లస్, మల్టిప్లికేషన్ యువతలకు వస్తే డివిజన్, డివిజన్ ఇటు వస్తే మల్టిప్లికేషన్. అదేవిధంగా యువతలు మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే డివిజన్ అవుతుంది. కాబట్టి 9 టేబుల్ 9 1s are 9, 9 2s are 18. అంటే 2/1 means 2 is equal to D. Therefore, D is equal to 2. కాబట్టి D వాల్యూ ఎంత వచ్చింది? 2. D కూడా కనుక్కున్నాం. స్టూడెంట్స్, అన్నిటికీ కూడా ఒకే ఫార్ములా. nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అన్నీ ఇస్తారు, ఒక్కదాన్ని కనుక్కోమంటారు. మనం కనుగొనవలసిన దాన్ని ఒంటరిదాన్ని చేసి మిగిలిన అన్ని ఈజ్ ఈక్వల్ టు యువతలకు తీసుకురావాలి. ఓకేనా? 2 బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ బిట్, ఏ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ -3, n ఈజ్ ఈక్వల్ టు 18, nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -5. కాబట్టి మనకి ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదా, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది అన్నింటికీ కామనే. సబ్స్టిట్యూట్ చేసుకుందామా? an ఈజ్ ఈక్వల్ టు an ఇదిగోండి -5, -5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్, a అంటే తెలియదు కాబట్టి ఏనే, ప్లస్ n మైనస్ 1, n అంటే 18 కదా, 18 మైనస్ 1 ఇంటూ డి. డి అంటే -3, -3 కాబట్టి ఇంటూ కాబట్టి బ్రాకెట్ లో పెట్టారు. ఏమి లేదు స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫార్ములా ఉంది. ఫార్ములాస్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. an అంటే -5, -5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్, a తెలియదు కాబట్టి a ప్లస్ n మైనస్ 1, 18 మైనస్ 1 ఇంటూ డి అంటే -3. ఉన్నాయి ఉన్నట్లుగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సరే, సింప్లిఫై చేద్దాం. -5 ఈజ్ ఈక్వల్ టు, ఏ తెలియదు కాబట్టి అట్లాగే ఉంచాం, ప్లస్ 18 మైనస్ 1, 18 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 17 ఇంటూ -3 అట్లాగే ఉంచాం. -5 ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే తెలియదు, ప్లస్ మరి ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పుడు సైన్ మల్టిప్లై చేయాలి ఫస్ట్. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 17 3s are 51. చూసుకోండి, 3 7s are 21, 1 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసాం. 3 1s are 3, 4 5 అంటే 51. ఓకేనా? మనకేం కావాలి? ఏ కావాలి. దీన్ని ఇక్కడే ఉంచుదాం. మిగిలిన -51 ని యువతలకు తీసుకొద్దాం. -51 యువతలు ట్రాన్స్పోజ్ అవుతా ఏమవుతుంది? +51. కాబట్టి ఆల్రెడీ -5 ఉంది. ఈ -51 యువతలకు వస్తే +51 ఈజ్ ఈక్వల్ టు ఏ. స్టూడెంట్స్ గమనించారా? మరలా ఒకసారి చెప్తున్నా, ఇటు పక్క ప్లస్ ఉంటే, LHS లో ప్లస్ ఉంటే RHS వచ్చేసరికి మైనస్ అవుతుంది. LHS లో మైనస్ ఉంటే RHS వచ్చేసరికి ప్లస్ అవుతుంది. LHS లో మల్టిప్లికేషన్ చేస్తే RHS లో డివిజన్ చేస్తుంది. LHS లో డివిజన్ చేస్తే RHS లో మల్టిప్లికేషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడే అదే విధంగా -51 యువతలు ట్రాన్స్పోజ్ అయితే +51 అయిపోయింది. మరి ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. ఏం చేయాలి? మనకు తెలుసు, ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. మరి 5 బిగ్ నెంబరా, 51 బిగ్ నెంబరా? 51 కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని 51 లో నుంచి 5 క్లోజ్ చేస్తే 46 ఈజ్ ఈక్వల్ టు ఏ.
ఓకేనా? మరలా ఒకసారి, ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. దేర్ఫోర్ a is equal to 46. ఓకేనా? కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ ఇచ్చారు, ఎంత టర్మ్ ఇచ్చారు, n ఎంతో కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా ఉపయోగిద్దాం. అంటే ఏంటి? ఫోర్త్ వన్, an is equal to a plus n minus 1 into d. ఇదే ఫార్ములా యూజ్ చేసుకుందాం, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. an is equal to, ఇదిగోండి an ఎక్కడ ఉంది? 3.6. ఇదే కాబట్టి 3.6 is equal to a plus minus 18.9 plus n minus 1, n ఇవ్వలేదు కాబట్టి అదే కనుక్కోవాలి కాబట్టి n minus 1 into d, d అంటే 2.5. ఓకేనా? an is equal to a plus n minus 1 into d. అన్నీ ఇక్కడ ఇచ్చారు, a ఇచ్చారు, d ఇచ్చారు, an ఇచ్చారు. n కనుక్కోవాలి. ఉన్నాయి ఉన్నట్లుగా సబ్స్టిట్యూట్ చేశారు. సింప్లిఫై చేద్దాం. 3.6 is equal to minus 18.9. ఓకేనా? చూడండి ఇక్కడ n into 2.5 plus 2.5n. స్టూడెంట్స్ గమనించారా? బ్రాకెట్ లో ఉంది అంటే ఈ 2.5 ని n తో మల్టిప్లై చేయాలి, 2.5 ని 1 తో కూడా మల్టిప్లై చేయాలి. 2.5 into n, 2.5n. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2.5 into 1, 2.5. గమనించారా? మరలా ఒకసారి, ప్లస్ 2.5 into n, 2.5n. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2.5 into 1, 2.5. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మరలా దట్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఈజ్ ఈక్వల్ టు, మనకేం కావాలి? n కావాలి. కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచుదాం. ఈ రెండింటిని ఏం చేయగలమో చూద్దాం. దీనికి మైనస్ ఉంది, దానికి మైనస్ ఉంది. ఏవైనా 2 నెంబర్స్కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఎడిషన్ టేబుల్. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మరి దీనికి మైనస్ ఉంది, దానికి మైనస్ ఉంది. కాబట్టి మైనస్ వేసుకొని ఆ రెండింటిని యాడ్ చేసుకుందాం. మరి యాడ్ చేయడం అంటే మైనస్ 18.9 ని 2.5 పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. చూడండి, 18.9, 2.5 రెండింటిని యాడ్ చేద్దామా? 9, 5, 14, 0.8, 9, 10, 11, 1, 2. ఓకేనా? 21.4 మైనస్ 21.4. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది. పాపం మిగిలిపోయి ప్లస్ 2.5n, ప్లస్ 2.5n అక్కడే ఉంది. ఓకేనా? రఫ్ వర్క్ మీరు పక్కన రఫ్ అని వేసుకోవాలి. సరే, ఇక్కడ సరిపోలేదు కాబట్టి దీన్ని ఇక్కడ వేస్తున్నాం. చూడండి, 3.6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21.4 ప్లస్ 2.5n. స్టూడెంట్స్ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. నోట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ ని ఇది కలిపి నోట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే బోర్డు సరిపోదు కదా మనకి, అందుకని చెప్తున్నా. మనకి n కావాలి, ఇక్కడే ఉంచుదాం. మనకు కావాల్సిన దాన్ని అక్కడే ఉంచి మిగిలిన వాటిని ఒక్కొక్క దాన్ని వేరు చేసేయాలి. మరి 2.5 ని ఇక్కడే ఉంచుదాం. మరి మైనస్ 21.4 ని యువతలకు తీసుకొచ్చేద్దాం. ఆన్ ట్రాన్స్పోజింగ్ మైనస్ 21.4 ఇట్ బికమ్స్ ప్లస్ 21.4. మరలా ఒకసారి 2.5n ఇక్కడే ఉంచుదాం. మరి దీన్ని ఏం చేద్దాం? ఈజ్ ఈక్వల్ టు యువతలకు తీసుకొద్దాం. మైనస్ అల్లా యువతలకు వచ్చేసరికి ప్లస్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ 3.6 ఇది యువతలకు వస్తే ప్లస్ 21.4 ఈజ్ ఈక్వల్ టు 2.5n.
ఓకేనా? మరి ఈ రెండింటిని ప్లస్ చేద్దాం. రఫ్ వర్క్ 3.6 ని 21.4 ని పాయింట్ తిన్నగా పాయింట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. యాడ్ చేసుకుందాం. 6 అను 4 10, 3 4 5 2 21.0 అంటే 21, 25.0 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 2.5 n. ఓకేనా? రఫ్ వర్క్ చెరిపేస్తున్నా. మీరు పక్కన ఇట్లా గీత పెట్టుకొని రఫ్ అని పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా? మరి మనకు కావాల్సింది n, ఇక్కడే ఉంచుదాం. మరి 2.5 తీసేయాలి. మరి ఇక్కడ 2.5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వస్తే ఎస్ డివిజన్ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ 25 ఉంది. మరి 2.5 యువతలు తీసుకొస్తే డివిజనే కదా, డివైడెడ్ బై 2.5 ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, మళ్ళీ ఒకసారి మనకి n కావాలి, n అక్కడే ఉంచుదాం. మిగిలిన 2.5 యువతలు మల్టిప్లై చేస్తుంది. దీని యువతలు తీసుకొస్తే డివైడెడ్ బై 2.5. సరే, మరి కింద 2.5 కదా, అది పోవాలి. పాయింట్ పోవాలంటే ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కాబట్టి 10/10 తో మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, 2 జీరోస్ కలిగింది ఎంత? 100/100. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉందనుకోండి, 1000/1000. ఆ విధంగా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ కలిగినటువంటి వాల్యూతో మల్టిప్లై చేద్దాం. 1 డిజిట్ ఉంటే 10/10, 2 డిజిట్స్ ఉంటే 100/100. ఆ విధంగా చేయాలి. మరి ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి ఇంటూ 10/10 తో చేద్దాం. అంటే 25/2.5 ఇంటూ 10/10 ఈజ్ ఈక్వల్ టు n మామూలే. చూసారా? మరి నేను 10/10 ఎందుకు వేసాను? ఈ పాయింట్ పోవడానికి. మరి 10 ఎందుకు వేసాను? పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 జీరో కలిగినది 10 వేసారు. ఒకవేళ 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, 2 జీరోస్ కలిగింది 100/100 వేసుకునేవాడిని. అర్థమైందా? పాయింట్ పోవడం కోసం అన్నమాట మనకి ఈ తిప్పలన్నీ. సరే, 25 ఇంటూ 10, ఇదిగోండి 25 ఇంటూ 10 బై 2.5 ఇంటూ 0 10, 2.5 ఇంటూ 10 25. అంటే ఈ పాయింట్ ఈ జీరోని మింగేసింది, పక్కకి యువతలకు వచ్చేసింది. అంటే 25 పాయింట్ అంటే 25. అర్థమైందా? పాయింట్ తీసేయడం కోసం చేస్తున్నాను నేను. ఒక పాయింట్ తీసేయాలి కాబట్టి 10/10 వేసుకున్నా. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ పాయింట్ ఈ జీరోని మింగేసి 25 అయిపోయింది. సరే, ఈజ్ ఈక్వల్ టు n. 25 క్యాన్సిల్ అయిపోయింది. 10 ఈజ్ ఈక్వల్ టు n. Therefore n is equal to 10. ఇగో n is equal to 10. n వాల్యూ ఎంత వచ్చింది? 10. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ ఎక్కడి నుంచి ఎంత వరకు. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ బిట్ ఒక్కటే మిగిలింది. స్టూడెంట్స్ గమనించారా? మళ్ళీ ఒక్కసారి ఇది ఒక్కసారి చూడండి. ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పాయింట్ పోవాలంటే ఇంటూ 10/10 మల్టిప్లై చేసేటప్పుడు ఒక జీరో మింగేసి ఈ పాయింట్ యువతకు వచ్చేస్తుంది. ఒక జీరో మింగితే 1 పాయింట్ ముందుకు జరుగుతుంది. 2 జీరోస్ తీసేసుకుంటే 2 పాయింట్స్ ఎదరకు జరుగుతుంది. ఆ విధంగా మరి ఇక్కడ 1 జీరో ఉంది కదా, పాయింట్ 1 ప్లేస్ ఎదరకు జరుగుతుంది అనమాట. 2.5 వల్ల 25.0 అంటే 25 అవుతుంది. ఓకేనా? దీంట్లో ఇబ్బంది లేదు కదా. అంటే నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. మరి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఫిఫ్త్ బిట్ కొరకు మరలా ఇదే చెరిపేస్తున్నా. ఫిఫ్త్ బిట్ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ ఇచ్చారు, n ఇచ్చారు, ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఫార్ములా మామూలే, an is equal to a plus n minus 1 into d. ఫార్ములా అన్నిటికీ కామనే, ఎందుకంటే అన్ని వాల్యూస్ ఇస్తున్నారు, ఒక్కదాని విలువ కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు తెలియదు, ఇదే కనుక్కోవాలి మనం. ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే 3.5 ప్లస్ n మైనస్ 1. మరి n అంటే 105 ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 105 మైనస్ 1 ఇంటూ డి. మరి డి ప్లేస్ లో 0 ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏఎన్ తెలియదు, ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 3.5 ప్లస్ అంటే ప్లస్, ఎన్ అంటే 105 మైనస్ 1 అంటే మైనస్ 1, డి అంటే డి 0 ఉన్నాయి ఉన్నట్లుగా సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3.5 ప్లస్ మరి 104 ఇంటూ 0, ఇదంతా మనం 0తో మల్టిప్లై చేస్తే ఇదంతా 0 అయిపోతుంది. దాన్ని మనం సింప్లిఫై చేయవసరంలా, 0తో మల్టిప్లై చేస్తున్నాం అంటే మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మరి 0 వాల్యూ లేదు కాబట్టి 3.5, 0 వాల్యూ లేదు కాబట్టి 3.5. దీంతో మనకి ఫస్ట్ బిట్ అయిపోయింది. స్టూడెంట్స్ గమనించండి మళ్ళీ ఒకసారి. మల్టిప్లికేషన్ టేబుల్ నిన్న చెప్పుకున్నాం, ప్రతిరోజు చెప్పుకోవాలి ఇది. మల్టిప్లికేషన్ టేబుల్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఎడిషన్ టేబుల్ 2 నెంబర్స్ కు ప్లస్ ఉన్నాయి అనుకోండి ప్లస్, 2 నెంబర్స్ కు మైనస్ ఉన్నాయి అనుకోండి మైనస్ వేసుకుని యాడ్ చేయాలి. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది అనుకోండి, బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంది అనుకోండి, బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది ఫస్ట్ బిట్ 30th టర్మ్ ఆఫ్ ది ఏపీ 10, 7, 4 అండ్ సో ఆన్. అంటే ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 30th టర్మ్ కనుక్కోవాలి. చేద్దాం మనం. గివెన్ దాట్ ఇచ్చినట్లుగా గివెన్ ఏపీ ఏమి ఇచ్చారు మనకి 10, 7, 4, 10, 7, 4 అండ్ సో ఆన్ రాసుకున్నాం. మరి దీంట్లో ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ రాసుకున్నాం. మరి కామన్ డిఫరెన్స్ కూడా రాయాలి కదా. డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1. A2 అంటే 7, A1 అంటే 10. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 7 minus 10. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 7 బిగ్గా 10 బిగ్ నెంబరా? 10 బిగ్ నెంబర్. కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 10 లో నుంచి 7 క్లోజ్ చేస్తే 3. కామన్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి 30th టర్మ్ కనుక్కోమన్నారు. మనకు తెలుసు ఎంత టర్మ్ కావాలంటే ఫార్ములా an is equal to a plus n minus 1 into d. ఓకేనా? మరి 30th కాబట్టి a30 is equal to సబ్స్టిట్యూట్ చేసుకుందాం. an a30 n వాల్యూ ఎంత అన్నారు? 30th టర్మ్ అన్నారు. కాబట్టి a30 is equal to a ప్లస్ ఏ మనకు వచ్చింది కదా 10 ప్లస్ n minus 1 30 minus 1 ఇంటూ d కామన్ డిఫరెన్స్ -3 ఇంటూ కాబట్టి బ్రాకెట్ వేసుకున్నాం. 10 ప్లస్ 30 minus 1 30 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 29 ఇంటూ -3 మామూలే. 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
మల్టిప్లై చేద్దాం. 29 into 3, 3 9s are 27, 3 2s are 6, 7 8, కాబట్టి 87. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. అంటే 87 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 87 లో నుంచి 10 క్లోజ్ చేస్తే 77. నోట్ చేసుకోండి. మీకు మల్టిప్లికేషన్ ఎడిషన్ టేబుల్ వస్తేనే ఈ కరెక్ట్ గా వస్తాయి. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే కనుక బిగ్ నంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. దీంతో ఫస్ట్ బిట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ కూడా చూద్దాం. లెవెన్త్ టర్మ్ ఆఫ్ ది ఏపీ. ఆ ఏపీ ఏమి ఇచ్చారు? -3 -2 and so on. -3 -half and 2 and so on అది ఇచ్చారు. సరే, 11th టర్మ్ కనుక్కోమన్నారు కదా. గివెన్ దాట్ గివెన్ ఏపీ ఏమి ఇచ్చారు మనకి? -3 -half 2 and so on. ఇచ్చిన వెంటనే మనం ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి. అదే విధంగా కామన్ డిఫరెన్స్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ a is equal to ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు? -3. కామన్ డిఫరెన్స్ ఫార్ములా d is equal to a2 minus a1. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a2 అంటే -half మైనస్ a1 అంటే -3. స్టూడెంట్స్ గమనించారా? ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. a2 అంటే -half, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్, a1 అంటే -3. చాలా మంది పిల్లలు ఇక్కడ మైనస్ ఉంటే -3 అని వేసేసుకుంటారు. చాలా పొరపాటు చేస్తారు అక్కడే. a2 అంటే -half, a1 అంటే -3, ఆల్రెడీ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి వేసుకోవాలి. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -half మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అంటే 3/1. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని చెయ్యాలి అంటే ఎల్సిఎం తీసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 కి 1 కి ఎల్సిఎం 2. 2 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 into 1 1 1s are 1, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1 ప్లస్ 1 టేబుల్ 2 లో 2 టైమ్స్ 2 into 3 2 3s are 6. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. తెలుసు మనకి. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి 1 బిగ్ నెంబరా 6 బిగ్ నెంబరా? 6 కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకోవాలి. ప్లస్ చాలా మంచిది. వేసుకున్నాం ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. 6 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 5/2 మామూలే. కామన్ డిఫరెన్స్ d కూడా వచ్చేసింది. నెక్స్ట్ 11th టర్మ్ కనుక్కోవాలి. ఇప్పుడు సమ్ లోకి వెళ్ళిపోదాం. మనకు ఫార్ములా తెలుసు. ఎంత టర్మ్ కావాలంటే an is equal to a plus n minus 1 into d. ఎంత టర్మ్ కది. మరి ఇక్కడ మనం 11th టర్మ్ కనుక్కోవాలి కదా. a11 is equal to సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే -3 ప్లస్ n minus 1, n అంటే 11 కదా, 11 minus 1 into d 5/2. గమనించారా? ఉన్నది ఉన్నట్లుగా వేసుకున్నాను. 11th టర్మ్ కాబట్టి a11 is equal to a అంటే ఫస్ట్ టర్మ్ వచ్చి మనకి -3 ప్లస్ n minus 1 ఎంత టర్మ్
11 మైనస్ 1 డి అంటే 5/2 ఉన్నది ఉన్నట్లుగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు -3 ప్లస్ 11 మైనస్ 1 11 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 10 ఇంటూ 5/2 10 మీన్స్ 10/1. ఇక్కడ చూడండి డినామినేటర్ 2 టేబుల్ 2 1s are 2 దీంట్లో 2 టేబుల్ 5 టైమ్స్. క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయాలి. డినామినేటర్లో న్యూమరేటర్లో 2 టేబుల్ కామన్ గా పోతుంది కాబట్టి 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నా. 2 1s are 2 దీంట్లో 2 5s are 10 దీంట్లో 1 టైం దీంట్లో 5 టైమ్స్. దట్ ఈస్ ఈక్వల్ టు -3 అంటే -3నే, ప్లస్ అంటే ప్లస్ఏ, 5 5s are 25 బై 1 1s are 1 బై 1 వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే. క్యాన్సిల్ చేసేటప్పుడు పైదాన్ని కిందదాన్ని క్యాన్సిల్ చేయాలి. న్యూమరేటర్ ని డినామినేటర్ ని క్యాన్సిల్ చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఓకే చూద్దాం. మరి ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 3 బిగ్ నెంబరా 25 బిగ్ నెంబరా? 25 కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 25 లో నుంచి 3 క్లోజ్ చేస్తే 22. స్టూడెంట్స్ దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. మరలా ఒకసారి చెప్తున్నాను, ఎడిషన్ టేబుల్ సబ్ట్రాక్షన్ టేబుల్ వస్తే కనుక ఈజీగా వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ది రెస్పెక్టివ్ టర్మ్స్ ఫర్ ది ఫాలోయింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఫస్ట్ బిట్ a1 is equal to 2, a3 is equal to 26, find a2. ఫస్ట్ టర్మ్ 2 ఇచ్చారు. థర్డ్ టర్మ్ అంటే nth టర్మ్ అంటే 3th 26, a2 కనుక్కోవాలి. ఓకే కాబట్టి గివెన్ దట్ a1 is equal to 2, that is a is equal to 2, a1 అన్నా a అన్నా ఒకటే. ఫస్ట్ టర్మ్ a is equal to 2 ఇచ్చారు. a3 is equal to 26, a3 is equal to 26. మనకు ఫార్ములా తెలుసు, nth టర్మ్ an is equal to a plus n minus 1 into d. ఈ ఫార్ములా తెలుసు. స్టూడెంట్స్ ఒకసారి గమనించండి, a3 అంటే a plus 2d. చూడండి an అంటే a plus n minus 1 దీంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే దీంట్లోంచి ఒకటి క్లోజ్ చేయాలి. 3 లో నుంచి ఒకటి క్లోజ్ చేస్తే 2 కదా, a plus 2d. a5 అంటే a plus 5 కదా 4d. a10 అంటే a plus 10 కదా 9d. a15 అంటే a plus 15 కాబట్టి ఒకటి తీసేస్తే 14d. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఫార్ములా వేస్తే కనుక వేస్ట్. అందుకని చెప్పేసి మనం 3 అంటే ఒకటి తీస్తే 2d, 5 అంటే 4d, 10 అంటే 9d ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఓకే మరి ఇక్కడ a3 ఈజ్ ఈక్వల్ టు 26 అన్నారు కదా, కాబట్టి a ప్లస్ 2d. a3 అంటే a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 26. కన్ఫ్యూజ్ లేదు కదా? మరలా ఒకసారి, a3 అంటే a ప్లస్ 2d, 3 లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. a5 అంటే a ప్లస్ 4d, a10 అంటే a ప్లస్ 9d, a15 అంటే a ప్లస్ 15 మైనస్ 1 అంటే 14d. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే 2 వచ్చింది కదా, 2 ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 26. ఫార్ములాలో ఏ ఒక్కదాన్నే సబ్స్టిట్యూట్ చేశా. మనకు 2d కావాలి, ఇక్కడే ఉంచా. 2ని ట్రాన్స్పోజ్ చేస్తే -2, +2 ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే -2. కాబట్టి 2d ఈజ్ ఈక్వల్ టు 26. ఈ +2 అవతలకి వెళ్తే -2. 2d ఈజ్ ఈక్వల్ టు 2 క్లోజ్ చేస్తే 24. 2 మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే
డివిజన్ చేస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు 24/2. 2 యువతల మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. 2 టేబుల్ చూడండి, న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను 2 1s are 2. మరి పైన 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 2s are 4. సరిపోయిందా లేదా? d ఈజ్ ఈక్వల్ టు 12/1 మీన్స్ 12/1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. మనకి ఇక్కడ ఏ తెలిసింది, d కూడా తెలిసింది. కాబట్టి మనం ఏం కనుక్కోమన్నారు ఇక్కడ? ఫైండ్ a2. కాబట్టి a2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1d అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. a ప్లస్ 2 మైనస్ 1 అంటే 1d. డైరెక్ట్ చేస్తున్నా, మీకు అలవాటు అయిపోవాలి. ప్రతిసారి ఫార్ములా అవసరంలా. a2 అంటే a ప్లస్ d, a5 అంటే a ప్లస్ 4d, a10 అంటే a ప్లస్ 9d అంటే ఒకటి తగ్గించుకోవడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 2, d అంటే 12. ఇదిగోండి 2 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. స్టూడెంట్స్ గమనించారా? ప్రతిసారి ఫార్ములా వేసుకోవసరంలా, మీకు అలవాటు అయిపోవాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. a2 is equal to 13, comma a4 is equal to 3. Find a1 and a3. Find a1, a3. a2 is equal to 13, a4 is equal to 3. Find a1, a3. మరి దీంట్లో కూడా a2 ఇచ్చారు, a4 ఇచ్చారు. గివెన్ దట్ a2 is equal to 13. a2 means a plus d నే కదా, is equal to 13. ఫార్ములా a plus n minus 1 into d. మరి దాని ప్రకారం 2 ఉంది కదా, 2 minus 1 అంటే 1d. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు అలవాటు చేసుకోవాలని చెప్పా. ప్రతిసారి ఫార్ములా వద్దు. a plus n minus 1 into d అంటే a plus 2 minus 1 into d 1d is equal to 13. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. అండ్ ఆల్సో గివెన్ దట్ a4 is equal to 3. దీని కూడా ఫార్ములాలో a plus n minus 1 into d, a plus 4 minus 1 into d. 4 minus 1 అంటే 3 కాబట్టి a plus 3d is equal to 3. ఇదిగోండి a4 అంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశా, is equal అంటే is equal, 3 అంటే 3. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వస్తే ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 1 and 2. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటది? a plus d is equal to 13. సెకండ్ ఈక్వేషన్ ఏముంది? a plus 3d is equal to 3. సాల్వ్ చేయడం అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. మనం సబ్ట్రాక్షన్ చేసుకుందాం. మరి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కింద సైన్ అంతా మారుతుంది కదా, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. చూడండి ఇక్కడ ప్లస్ డి ఉంది, మైనస్ 3d ఉంది. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 3 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 2d ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా గమనించండి, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటాయి, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటాయి. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి బిగ్ నెంబర్ 3 కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకున్నాం. 3 లో నుంచి 1d, d అంటే 1d అని అర్థం. 3 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 2d ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ కూడా ప్లస్ 13 మైనస్ 3, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. బిగ్ నెంబర్ సైన్ ప్లస్ వేసుకుందాం. 13 లో నుంచి 3 క్లోజ్ చేస్తే 10. ఓకేనా? మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు 10.
మరి ఇక్కడ -2 అనేది ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 10/-2. -2 అనేది -2 ఇంటూ d, -2 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. 2 టేబుల్ 2 1s are 2, 2 5s are 10. d ఈజ్ ఈక్వల్ టు 5/-1 మీన్స్ -5. బై 1 వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. మనకి d వాల్యూ వచ్చేసింది. d వాల్యూని 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ d వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, అసలు ఈక్వేషన్ 1 ఏంటి? a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్, మరి d అంటే -5 కదా, ఈజ్ ఈక్వల్ టు 13. బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. a ప్లస్ ఇంటూ మైనస్, -5 ఈజ్ ఈక్వల్ టు 13. I'm transposing -5, it becomes +5. a is equal to -5 అవతలకి వెళ్తే +5 అవుతుంది. ఓకేనా? a is equal to 13 + 5 18. మనకి a తెలిసింది, d కూడా తెలిసిపోయింది. ఇక వాళ్ళు ఏం అడిగితే చేసేయచ్చు. హియర్ a1 అడిగారు కాబట్టి therefore a1 is equal to an is equal to a plus n minus 1 into d కదా. a1 ఫస్ట్ టర్మ్ is equal to 18 ఆల్రెడీ వచ్చేసింది, ఫస్ట్ అయిపోయింది. a3 చెప్పాలి ఫార్ములా. a ప్లస్ 3 అంటే 2d, ఒకటి క్లోజ్ చేయటమే కదా. ఈ ఫార్ములా వద్దు మనకి, డైరెక్ట్ వేసేద్దాం. a3 అంటే a ప్లస్ 2d సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే 18 ప్లస్, ఇదిగోండి a అంటే 18 ప్లస్ 2 ఇంటూ d ఎంత వచ్చింది? -5. దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ ఇంటూ మైనస్, -2 5s are 10. 18 minus 10 8. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నాం. d వచ్చింది. దీని ద్వారా ఏ వాల్యూ కనుక్కున్నాం. d a వస్తే మనం ఏది అడిగితే అది చేయొచ్చు. ఓకే, దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. మనకి మల్టిప్లికేషన్ టేబుల్, ఎడిషన్ టేబుల్ బాగా రావాలి మీకు. 7th క్లాస్, 8th, 9th బాగా చదువుకున్నవి గుర్తుంచుకోవాలి, దాంట్లో పొరపాటు చేయకూడదు. నెక్స్ట్ మనకి థర్డ్ బిట్. a1 is equal to 5, a4 is equal to 9 1/4, 9 1/2. Find a2, a3. స్టూడెంట్స్ మనలో ఒకసారి a1 ఇచ్చారు అంటే ఫస్ట్ టర్మ్ a ఇచ్చేశారు, a4 ఇచ్చారు, ఫోర్త్ టర్మ్ 9 1/2 ఇచ్చారు. ఫైండ్ a2 అండ్ a3. చూద్దాం. గివెన్ a1 is equal to 5, that means a is equal to 5. a వచ్చేసింది. ఇంకా ఏమి ఇచ్చారు? a4 is equal to 9 1/2. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు 9 1/2. a4 is equal to, మరి ఇంప్రాపర్ లోకి మార్చుకుందామా? 6th క్లాస్ నుంచి చేస్తున్నాం మనం. మిక్స్డ్ ఇంప్రాపర్ లోకి మార్చుకోవాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, వచ్చిన దానికి పై 1 ని యాడ్ చేసుకోవాలి. 9 2s are 18, 18 కి 1 యాడ్ చేసుకుంటే 19/2. డినామినేటర్ లో మామూలే. మరొకసారి ఇంప్రాపర్ లోకి ఏ విధంగా మార్చుకోవాలో మరొకసారి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 9 2s are 18, 18 కి 1 యాడ్ చేసుకోవాలి, 19/2. డినామినేటర్ 2 వేసుకోవాలి. గుర్తుంది కదా మీకు? ఓకే,
మరి A4 ఈజ్ ఈక్వల్ టు 19/2 అంటే A4 ఫార్ములా A ప్లస్ n-1 ఇంటూ D, A ప్లస్ 4-1, 4 అంటే 3D. గుర్తుకొచ్చిందా? కాబట్టి A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 19/2. మళ్ళీ ఒకసారి A4 A ప్లస్ 3D, A5 A ప్లస్ 4D, A10 A ప్లస్ 9D అంటే ఒకటిని తీసేయడమే. కాబట్టి వేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏ తెలుసు కదా, A ప్లస్ 5 ప్లస్ 3D తెలియదు కాబట్టి అట్లాగే ఉంచాం. 19/2 మనకి D కావాలి, దీన్ని ఇక్కడే ఉంచాం. ప్లస్ 5 and transposing plus 5 it becomes -5. 3D is equal to ఆల్రెడీ 19/2 ఉంది, ప్లస్ 5 అవతలకి వెళ్తే -5. -5 మీన్స్ -5/1. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. టూ ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం గాని ఎడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 కి 1 కి ఎల్సిఎం ఎంత? 2. 2 టేబుల్ 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమ్. 1 into 19 మైనస్ 1 టేబుల్ 2 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 into 5 2 5s are 10. ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి ఎల్సిఎం గుర్తుంచుకోండి, మీకు వచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 కి 1 కి ఎల్సిఎం 2. 2 1s are 2 కదా. సరే, 2 టేబుల్ 1 టైం, 2 1s are 2 కదా, 1 టైం. ఈ 1 ని 19 తో మల్టిప్లై చేయాలి. 1 19s are 19 మైనస్ 1 టేబుల్ 2 లో 1 1s are 1, 1 2s are అంటే 2 టైమ్స్. ఈ 2 ని 5 తో 2 5s are 10. 3D is equal to 19 minus 10. 19 లో నుంచి 10 క్లోజ్ చేస్తే 9/2 మామూలే. 3 ఉంది ఈజ్ ఈక్వల్ టు తో ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే డివిజన్ చేస్తుంది. D ఈజ్ ఈక్వల్ టు 9/2. 3 డివిజన్ ఇక్కడ డినామినేటర్ లో, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డినామినేటర్ డివిజన్ చేసింది. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? చూడండి, 3 టేబుల్ 3 1s are 3, 3 3s are 9. D is equal to 3/2 1s are 2. D తెలిసిపోయింది, A తెలిసిపోయింది. ఇక మనల్ని ఏమడిగితే చేయొచ్చు. ఏమడిగారు? A2 అడిగారు. A2 అంటే ఫార్ములా A ప్లస్ D. 2 - 1 అంటే 1 కదా, A ప్లస్ D. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే 5, D అంటే 3/2. A అంటే 5 ప్లస్ 3/2. 5 మీన్స్ 5/1. 5/1 అనేది ఫ్రాక్షన్, 3/2 అనేది ఫ్రాక్షన్. టూ ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 1 కి 2 కి ఎల్సిఎం 2. 1 టేబుల్ 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 into 5 2 5s are 10 ప్లస్ 2 టేబుల్ 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 into 3 1 3s are 3. దట్ ఈస్ ఈక్వల్ టు 10 ప్లస్ 3 13/2. A2 కనుక్కోమన్నారు కాబట్టి మనం కనుక్కున్నాం. నెక్స్ట్ A3 కూడా కనుక్కోవాలి. A3 ఫార్ములా A ప్లస్ 2D. 3 లో నుంచి 1 క్లోజ్ చేయడమే కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటేనేమో ఏమొచ్చింది? 5. D అంటేనేమో 3/D. కాబట్టి A అంటే 5 ప్లస్ 2 into 3/2. A వాల్యూని D వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. 2 మీన్స్ 2/1. మరి క్యాన్సిలేషన్ చూడండి, డినామినేటర్ లో 2, న్యూమరేటర్ లో 2. ఇంకేం మిగిలినాయి? 5 ప్లస్ 3/1 మీన్స్ 3. దట్ ఈస్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 8. ఓకేనా స్టూడెంట్స్? గమనించండి, ఇవి రావాలంటే కనుక మీకు ఎడిషన్ టేబుల్, మల్టిప్లికేషన్ టేబుల్ బాగా రావాలి. నోట్ చేసుకోండి. చిన్న చిన్న బిట్స్ ఇవి. ఇవి వస్తేనే తర్వాత ఇవి వస్తాయి. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఓకే, థర్డ్ బిట్ అయిపోయింది.
నెక్స్ట్ ఫోర్త్ బిట్. A1 is equal to -4, A6 is equal to 6. Find A2, A3, A4, A5. ఓకే, మనకి ఇచ్చిన వాటిలో A1 అంటే ఫస్ట్ టర్మ్ A ఇచ్చేసారు, అదే రాసుకుందాం. Given that A1 is equal to -4, that means first term A is equal to -4. A ఇచ్చేసారు. ఇంకా ఏమి ఇచ్చారు? A6 is equal to 6 ఇచ్చారు. A6 సిక్స్త్ టర్మ్, ఎంత టర్మ్ అయితే A plus n minus 1 into D. సిక్స్త్ టర్మ్ అంటే A plus 6 minus 1 into D. 6 అంటే 5D, ఫార్ములా గుర్తు ఉంచుకోవాలి. కాబట్టి A ప్లస్ 6 అంటే 5D ఈజ్ ఈక్వల్ టు 6. A6 అంటే ఫార్ములా, ఈజ్ ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్, 6 అంటే 6. సబ్స్టిట్యూట్ చేద్దాం. A -4 కదా, ఇదిగోండి A అంటే -4 ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 6. ఏ వాల్యూను సబ్స్టిట్యూట్ చేశా, -4 అవతలకి వెళ్తే +4, 5D ఆల్రెడీ అక్కడే ఉంది, 6 కూడా అక్కడే ఉంది. ఈ -4 అవతలకి వెళ్తే +4 అవుతుంది. 5D ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10. 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్, D ఈజ్ ఈక్వల్ టు 10/5. 5 టేబుల్ 1 time, 5 టేబుల్ 2 times, therefore D ఈజ్ ఈక్వల్ టు 2. ఏ వాల్యూ వచ్చేసింది? D కూడా వచ్చింది. ఇక మనల్ని అడిగితే చేయొచ్చు. స్టూడెంట్స్ గమనించండి మళ్ళీ ఒకసారి. LHS లో ప్లస్ ఉంది, RHS వచ్చేసరికి మైనస్ ఉంది, RHS వచ్చేసరికి ప్లస్ అవుతుంది. మల్టిప్లై చేస్తుంది, డివిజన్ అవుతుంది. డివిజన్ లో ఉంది, యువతలకు వస్తే మల్టిప్లై చేస్తుంది. మనం కనుగొనవలసిన దాన్ని ఎప్పుడు కూడా ఒంటరిదాన్ని చేయాలి. మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని RHS లోకి పంపించాలి. మరి ఇక్కడ కూడా అంతే, మనం D కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ -4 అవతలకు పంపించాం, ఆ తర్వాత 5 అడ్డు ఉన్నాయి, దాన్ని కూడా అవతలకు పంపించేసాం. దాన్ని బట్టి D వాల్యూ వచ్చేసింది. ఇక A వచ్చింది, D వచ్చింది కాబట్టి మనల్ని ఏది కనుక్కోమంటే అది కనుక్కోవచ్చు. ఏం కనుక్కోమన్నారు? A2 ఫార్ములా A plus D, 2 లో నుంచి 1 క్లోజ్ చేయాలి కదా, కాబట్టి 1D సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటే -4 ప్లస్ D అంటే 2. ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకుందాం. ఇదిగోండి బిగ్ నెంబర్ సైన్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 4 లో నుంచి 2 క్లోజ్ చేస్తే 2. చూసారా, A2 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ A3 ఫార్ములా A plus 2D. 3 లో నుంచి 1 క్లోజ్ చేయాలి కదా, అలవాటు అయిపోవాలి మీకు. దట్ ఈస్ ఈక్వల్ టు A అంటే -4 ప్లస్ 2 ఇంటూ D అంటే 2. -4 ప్లస్ 2 2s are 4, +4 -4 క్యాన్సిల్ అయిపోతే 0. నెక్స్ట్ A4 ఫార్ములా 4 కదా, 3 వస్తుంది. A ప్లస్ 3D. A అంటే -4 ప్లస్ 3 ఇంటూ D అంటే 2 సబ్స్టిట్యూట్ చేసాం. A అంటే -4, D అంటే 2 సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు -4 ప్లస్ 3 2s are 6. ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 6 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ చేసుకోవాలి. వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. ప్లస్ చాలా మంచిది, అది వేసుకున్నా కానీ ఏమందో, వేసుకోపోయినా కానీ ఏమందో. కాబట్టి ప్లస్ బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 6 లో నుంచి 4 క్లోజ్ చేస్తే 2. థర్డ్ బిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నారు? A5 ఫార్ములా A plus 4D మీకు వచ్చేయాలి. 5 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 4, కాబట్టి A plus 4D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే -4, D అంటే 2.
-4 ప్లస్ 4 ఇంటూ 2. ఏ ప్లేస్లో -4ని డి ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేశారు. -4 ప్లస్ 4 2s are 8. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. బిగ్ నంబర్ 8 కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకుందాం. ప్లస్ వేసుకున్నాం ఒకటి, వేసుకోపోయినా ఒకటి. 8లో నుంచి 4 క్లోజ్ చేస్తే 4. గమనించారా స్టూడెంట్స్? దీంతో మనకి 4th బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th బిట్. A2 is equal to 38, comma A6 is equal to -22. Find A1, A3, A4, A5. A2 ఇచ్చారు, A6 ఇచ్చారు. గివెన్ దాట్ ఏమి ఇచ్చారు అది రాసుకుందాం. A2 is equal to 38. A2 అంటే ఫార్ములా A plus D is equal to 38. చూసారు, A2 అంటే A plus D ఫార్ములా గుర్తుకొచ్చిందా? 2 కాబట్టి 2 - 1 అంటే 1D. 38 మామూలే. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకా ఆల్సో గివెన్ దట్ A6 is equal to -22. ఫార్ములా A6 అంటే 6 - 1 అంటే A plus 5D. A plus 5D is equal to -22. సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వస్తే ఏం చేయాలి మనం? ఎస్, సాల్వింగ్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఎడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఇక్కడ వేస్తున్నాను. A plus D is equal to 38. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ వేస్తున్నాను చూడండి, దాని కిందే A plus 5D is equal to -22. సబ్ట్రాక్షన్ చేద్దాం. మరి సబ్ట్రాక్షన్ లో కింద సైన్ మారుతుంది కదా, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, మైనస్ అల్లా ప్లస్ అవుతుంది. సైన్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. మరి ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నంబర్ 5 బిగ్ కదా, సైన్ వేసుకున్నాం. 5లో నుంచి 1 క్లోజ్ చేసాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. 5లో నుంచి 1 క్లోజ్ చేస్తే 4D ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్లే కాబట్టి యాడ్ చేద్దాం. 8 10 ఇక్కడ 1 ఉంటుంది. 1 3 6. ఓకేనా? మళ్ళీ ఒకసారి గమనించండి. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1D -5D. ప్లస్ 1 బిగ్గా -5 బిగ్గా, అదే 1 బిగ్గా 5 బిగ్నా 5 కాబట్టి బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. 5లో నుంచి 1 క్లోజ్ చేస్తే 4D. ఈ రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ వేసుకున్నాం. -4D ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, -4D ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ -4 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. మనకు కావాల్సిన దాన్ని ఒంటరిదాన్ని చేయాలి. మనకు కావాల్సింది D, దీన్ని ఒంటరిదాన్ని చేయాలి. -4 అవతల పంపించేస్తే -4 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్. చాలా మంది పిల్లలు అడుగుతారు, ఇక్కడ -4 ఉంది కండి, అవతలకి వెళ్తే +4 అవుతుంది కదండి అడుగుతారు. -4 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, -4 అనేది మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై -4. చూసారా, మల్టిప్లికేషన్ అలా డివిజన్ అయిపోయింది. మరి క్యాన్సిలేషన్ చేద్దామా? 2 టేబుల్ దీంట్లోను దీంట్లోను. 2 టేబుల్ 2 2s are 4. మరి దీంట్లో 2 టేబుల్ 6లో 2 3s are 6. పక్కన 0 ఉంది కాబట్టి 0. మళ్ళా రెండింట్లో కామన్ గా 2 టేబుల్ 2 1s are 2, 2 15s are 30. Therefore D is equal to -15/1 అంటే -15.
15 by -1 అంటే 1 వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే కాబట్టి -15. ఈ d వాల్యూని 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ d ఇన్ ఈక్వేషన్ 1. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి చూద్దాం. a + d = 38. మరి d వాల్యూ -15 వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేద్దామా. a + -15 = 38. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. a ప్లస్ ఇంటూ మైనస్ -15 = 38. -15 అవతలకి తీసుకెళ్తే +15. a యాడ్ చేసుకుంటే 5 8 13 1 ఉంటుంది. 1 2 5. ఓకే, ఏ వాల్యూ వచ్చేసింది, డి కూడా వచ్చింది. ఇక మనల్ని ఏమడిగితే చేసుకోవచ్చు. ఏమడిగారు మనల్ని, a1 దట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది 53, ఫస్ట్ అయిపోయింది. a3 ఫార్ములా 3 అంటే 3 - 1 a + 2d. సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటేనేమో 53, d అంటేనేమో -15. ఇదిగోండి, a అంటే 53 ప్లస్ 2 ఇంటూ d అంటే -15. 53 ప్లస్ ఇంటూ మైనస్ 2 15s are 30. 53 లో నుంచి 30 క్లోజ్ చేస్తే 23. ఓకే, సెకండ్ కూడా అయిపోయింది. a4 ఫార్ములా a + 3d. గుర్తుండిపోవాలి, 4 అంటే 3d, 5 అంటే 4d, 10 అంటే 9d. అంటే వాటి క్లోజ్ చేసి చెప్పాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 53 ప్లస్ 3 ఇంటూ d అంటే -15. 53 ప్లస్ ఇంటూ మైనస్ 3 15s are 45. 53 లో నుంచి 45 క్లోజ్ చేస్తే 8. a4 కూడా అయిపోయింది. నెక్స్ట్ a5 a + 4d. 5 కాబట్టి 5 - 1 అంటే 4d. ఈ పాటికి వచ్చేయాలి మీకు. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటేనేమో 53 ప్లస్ 4 ఇంటూ మరి d అంటేనేమో -15. 53 ప్లస్ ఇంటూ మైనస్ 4 15s are 60. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. ఇప్పుడు దాకా అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనకి ఏం ఆలోచన రాలా, డైరెక్ట్ గా ప్లస్ చేసాం. మరి ఇక్కడ ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి, బిగ్ నెంబర్ 60 కదా, దాని యొక్క సైన్ వేసుకున్నాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. 60 లో నుంచి 53 క్లోజ్ చేస్తే 7. స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనకి ఒకదానికి ప్లస్, ఇక్కడ చూడండి చిన్నప్పటి నుంచి చేస్తుంది, పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. Which term of the AP 3, 8, 13, 18 and so on is 78? అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు, మరి ఎన్నో టర్మ్ 78 అవుతుంది అన్నారు. చేద్దాం. గివెన్ దాట్ given AP 3, 8, 13, 18 and so on. ఇచ్చినటువంటి ఏపీని ఇచ్చినట్టుగా రాసుకున్నాం. హియర్ a is equal to 3, ఫస్ట్ టర్మ్ అదే రాసుకుందాం. a is equal to 3. మరి కామన్ డిఫరెన్స్ కూడా కనుక్కోవాలి కదా. d is equal to ఫార్ములా a2 minus a1, 8 minus 3 5. a కనుక్కున్నాం, d కూడా కనుక్కున్నాం. మరి 3, 8, 13, 18 and so on is 78. 78 అనే దాన్ని ఎంత టర్మ్ అనుకుందాం. అప్పుడు ఆ ఎంత టర్మ్ ఎంతో కనుక్కుందాం.
ఓకేనా. లెట్ nth టర్మ్ బి 78. nth టర్మ్ 78 అనుకున్నాం. మరి nth టర్మ్ ఫార్ములా ఏంటి? an is equal to a plus n minus 1 into d. గుర్తుకొచ్చిందా? ఓకే, an is equal to a plus n minus 1 into d. మరి nth టర్మ్ అనుకున్నాం కాబట్టి 78 is equal to a ప్లస్, ఇదిగోండి a అంటే 3 ప్లస్ n మైనస్ 1 తెలియదు, n కనుక్కోవాలి. d అంటే ఎంత వచ్చింది? 5. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. nth టర్మ్ 78 అనుకున్నాం కాబట్టి ఇదిగోండి nth టర్మ్ 78 an. a అంటే 3, d అంటే 5, ఇదిగోండి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. 78 is equal to ఓకే 3 ప్లస్ మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ n 5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1s are 5. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ 5 ని n తోను మల్టిప్లై చేయాలి, మైనస్ 1 తో కూడా మల్టిప్లై చేయాలి, ఎందుకంటే బ్రాకెట్ ఉంది కదా. n ఇంటూ 5 5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 5s are 5. 78 is equal to ఇక్కడ ప్లస్ 3 ఇక్కడ మైనస్ 5. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి, ప్లస్ 3 మైనస్ 5, 5 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని 5 లో నుంచి 3 క్లోజ్ చేస్తే 2. పాపం ప్లస్ 5n మామూలే. ఓకే, మనకేం కావాలి? 78 తెలుసు, మైనస్ 2 తెలుసు, ఇదిగోండి n తెలియాలి, n కనుక్కోవాలి. మనం కనుగొనవలసిన దాన్ని అట్లాగే ఉంచి మిగిలిన వాటిని ఒక్కొక్క దాన్ని వేరు చేసేయాలి. మరి ఇక్కడ చూడండి 5n ఇక్కడే ఉంచుదాం. ఈ ప్లస్ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 2 అవుతుంది. ఓకేనా, 5n ఇట్లాగే ఉంచుదాం. మైనస్ 2 యువతలకు వచ్చేస్తే ప్లస్ 2, ఇదిగోండి 78 ఆల్రెడీ ఉంది. ఈ మైనస్ 2 యువతలకు వస్తే ప్లస్ 2 అయింది. ఈజ్ ఈక్వల్ టు ఈ 5n పాపం అక్కడే ఉంది. 78 ప్లస్ 2 80 ఈజ్ ఈక్వల్ టు 5n. మనకు కావాల్సింది n, అక్కడే ఉంచుదాం. 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. మరి దాన్ని కూడా యువతలకు పంపించేద్దాం. అవతల మల్టిప్లై చేస్తే యువతలకు వచ్చేసరికి డివిజన్ 80/5 ఈజ్ ఈక్వల్ టు n. గమనించారా? ప్లస్ ఉంటే యువతలకు వస్తే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, మల్టిప్లై చేస్తే డివిజన్, డివిజన్ చేస్తే మల్టిప్లై. గుర్తు పెట్టుకోవాలి. మరి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు యువతలకు వచ్చేసరికి డివిజన్ చేసింది. ఏమైనా టేబుల్స్ క్యాన్సిల్ అవుతాయో చూడండి. 5 టేబుల్ 5 1s are 5. 8 లో 5 1s are 5. ఇంకా రిమైండర్ 5 తర్వాత 6 7 8, రిమైండర్ 3 ఉంటుంది. పక్కన 0 ఉంది కదా, 0 సబ్స్టిట్యూట్ చేసాం. మరి 30 లో 5 టేబుల్ 6 times. Therefore 16 is equal to n. 16 is equal to n అంటే n is equal to 16. కాబట్టి nth టర్మ్ is equal to 78 కాబట్టి therefore 16th term is equal to 78. ఓకేనా, జాగ్రత్త గమనించాలి. మనం కనుగొనవలసిన దాన్ని అక్కడే ఉంచి మిగిలిన వాటన్నిటిని పక్కకి నెట్టేసేయాలి. దీంతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఫస్ట్ బిట్ 7 13 19 అండ్ సో ఆన్ 205. మరి దీంట్లో 205 అనేది ఎన్నవ టర్మ్ అని కనుక్కోవాలి. చేద్దాం. గివెన్ దాట్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. గివెన్ ఏపీ 7 13 19 and so on 205. Here first term a is equal to 5, a is equal to 7. First term a is equal to 7. Next common difference d is equal to formula d a2 minus a1. 13 minus 7 ఇది a1 ఇది a2.
13 minus 7 that is equal to 6. A వచ్చింది, D కూడా వచ్చింది. మరి 205 అనేది ఎన్నవ టర్మ్ అని అడుగుతున్నాడు. nth టర్మ్ అనుకుందాం మనం. కాబట్టి లెట్ n 205 is the nth టర్మ్. మరి 205 అనేది ఎన్నవ టర్మ్ అన్నారు కాబట్టి ఆ 205 ని ఎంత టర్మ్ అనుకుందాం. ఓకేనా? అంటే ఫార్ములా nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. తెలుసు కదా మీకు? an nth టర్మ్ మనం 205 అనుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ 7 ప్లస్ n మైనస్ 1, n తెలియదు కదా, ఎంత టర్మ్ ఎంతో, ఇంటూ n అంటే తెలియదు కదా, d అంటే 6 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 205 ఇది ఎంత టర్మ్ అనుకున్నాం కదా, కాబట్టి an 205, a తెలుసు, d తెలుసు, మనం ఏం కనుక్కోవాలి, n కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సరే, దట్ ఈజ్ ఈక్వల్ టు 205 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 6 తో మల్టిప్లై చేద్దాం. ఎంతని మల్టిప్లై చేయాలి, -1 కూడా మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ n 6n ప్లస్ ఇంటూ మైనస్ 6 1s are 6. ఓకేనా? 6n minus 6 1s are 6. 205 is equal to 7 minus 6 plus 7 minus 6. 7 లో 6 క్లోజ్ చేస్తే 1 ప్లస్ 6n మామూలే. n కావాలి, దీన్ని ఇక్కడే ఉంచాం. దీన్ని మెల్లిగా ఇటు పంపించేద్దాం. +1 యువతలకు వస్తే -1, 205 ఇక్కడే ఉంది. +1 యువతలకు వస్తే -1, 6n కూడా అక్కడే. 205 -1 204. n కావాలి, ఇక్కడే ఉంచుదాం. 6 ని అవతలకు తీసుకొద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ 204/6 ఈజ్ ఈక్వల్ టు n. ఏమైనా టేబుల్స్ పోతాయా చూడండి. 6 టేబుల్ 1 టైం, 20 లో 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. రిమైండర్ ఎంత ఉంటుంది, 19 20, రిమైండర్ 20 ఉంటుంది. పక్కన 4 ఉంది కదా, 4 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 24. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24. కాబట్టి 34/1 is equal to n. That means n is equal to 34. Therefore 34th term is 205. ఎన్నో టర్మ్ అడిగారు కదా, కాబట్టి 34th term is 205. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. మనకి ఏదైతే కావాలో దాన్ని అక్కడే ఉంచి మిగిలిన వాటిని ఈజ్ ఈక్వల్ టు యువతకు తీసుకొస్తూ ఉండాలి. దీంతో మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్. సెకండ్ బిట్ ఏమడిగారు, 18, 15 1/2, 13 and so on, -47. Second bit, find the number of terms in each of the following EPs. Given that, మనం ఇచ్చినట్లుగా రాసుకుందాం. Given AP 18, 15 1/2, 13 and so on, -47. That is equal to, మరి ఇక్కడ మిక్స్ ఉంది కాబట్టి ఇంప్రాపర్ లోకి మార్చుకుందాం. 18 మిక్స్ని ఇంప్రాపర్ లోకి మార్చుకోవాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన దానికి పై దాన్ని యాడ్ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 15 2s are 30, 30కి 1 యాడ్ చేసుకుంటే 31/2 మామూలే.
స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి, మరొకసారి చెప్తున్నాను. 15 1/2 కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 30 వస్తుంది, పైదాన్ని యాడ్ చేసుకోవాలి, 31/2. ఓకేనా? కాబట్టి 31/2 కామా 13 మామూలే అండ్ సో ఆన్ -47. ఓకే, మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ 18, కామన్ డిఫరెన్స్ కూడా వేసుకుందాం. ఇచ్చిన వెంటనే ఫస్ట్ టర్మ్ ఏ వేసుకోవాలి, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అది చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 18, ఫస్ట్ టర్మ్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, కామన్ డిఫరెన్స్ ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, a1 a2 a3. కాబట్టి a2 మైనస్ a1 31/2 మైనస్ 18, 31/2 మైనస్ 18. 18 మీన్స్ 18/1. ఫ్రాక్షన్ ఫ్రాక్షన్, టూ ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని చేసేటప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. 2 కి 1 కి ఎల్సిఎం 2. 2 టేబుల్ 2 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. 1 31s are 31 మైనస్ 1 టేబుల్ 2 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 18s are 36. ఓకేనా? ఎల్సిఎం మరలో ఒకసారి చెప్తాను చూడండి, జాగ్రత్తగా గమనించాలి, చిన్నప్పటి నుంచి చేసేదే మనం ఎల్సిఎం. దట్ ఈస్ ఈక్వల్ టు అదిగోండి 2 కి 1 కి ఎల్సిఎం 2 1s are 2. 2 టేబుల్ 2 లో 1 టైం. 1 31s are 31 మైనస్ 1 టేబుల్ 2 లో 2 టైమ్స్. 2 18s are 36. 31 మైనస్ 36, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్, 36 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ వేసుకోవాలి. 36 లో నుంచి 31 క్లోజ్ చేస్తే 5 కదా, బై 2 మామూలే. ఓకేనా? డి వచ్చేసింది, ఏ కూడా వచ్చింది. ఇక -47 ఎన్నవ టర్మ్ అని అడుగుతున్నారు. -47 ఎంత టర్మ్ అనుకుందాం మనం. కాబట్టి లెట్ -47 ఈజ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ. ఓకేనా? మరి nth టర్మ్ ఫార్ములా ఏంటి, an is equal to a plus n minus 1 into d. గుర్తుకొచ్చిందా? కాబట్టి -47 is equal to సబ్స్టిట్యూట్ చేద్దాం, a plus 18 plus n minus 1 into d ఎంత వచ్చింది, -5/2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. మరి ఎంత టర్మ్ -47 కదా అనుకున్నాం కదా మనం. కాబట్టి -47 an is equal to a అంటే 18, d అంటే -5/2, a plus n minus 1 into -5/2. మనం ఇక్కడ అన్ని తెలుసు కానీ n తెలియదు. ఈ n కనుక్కోవడం కోసమే ఇప్పుడు మనం చేయాలి. n అక్కడే ఉంచి మిగిలినన్నిటి ఒక్కొక్కదాన్ని ఒకరికి పంపించాలి. కాబట్టి -47 ఇక్కడే ఉంది, +18 యువతలకు వచ్చేస్తే -18 ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? ఏం లేదు, ముందు ఒకదాన్ని లాగేస్తున్నాం, ఆ తర్వాత ఇంకో దాన్ని లాగేస్తాం, ఒక్కొక్క దాన్ని లాక్కుంటాం, పంపించేస్తున్నాం. చూడండి, ఈ +18 యువతలకు ట్రాన్స్పోజ్ అయితే -18 అయిపోయింది. ఇదంతా మామూలే, n - 1 ఇంటూ -5/2. ఒక్కొక్క దాన్ని పక్కకు జరిపేసి సింప్లిఫై చేసుకుంటా వస్తాం. దీనికి మైనస్, దీనికి మైనస్, రెండింటికి మైనస్ ఉంటే ఏం చేయాలి, మైనస్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే మైనస్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. పక్కన రఫ్ వర్క్ చేద్దాం చూడండి, 47 18 యాడ్ చేద్దామా, 7 8 15 4 5 6 65 -65 ఈజ్ ఈక్వల్ టు, ఇది మామూలే, n - 1 ఇంటూ -5/2. ఓకే, మరి ఇక్కడ -5/2 ఇంటూ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వస్తే మరి రివర్స్ అవుతుంది కదా. -5/2 వల్ల 2/5 -2/5 ఫ్రాక్షన్ యువతలు తీసుకొస్తే అది రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి -65 మామూలే ఇంటూ -5/2 వల్ల -2/5 n-1 మామూలే. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి, ఒక్కొక్క దాన్ని తీసుకొస్తున్నా. ఫస్ట్ ఏమో +80 న్యూట్రల్ తీసుకొచ్చేసా. నెక్స్ట్ ఇప్పుడేమో -5/2 న్యూట్రల్ తీసుకొస్తున్నా. -5/2 ఏమవుతుంది -2/5. ఇక్కడ చూడండి మల్టిప్లై చేసింది న్యూట్రల్కి వస్తే రివర్స్ అయ్యింది, చూసారా. 65 అంటే 65/1. ఏమన్నా క్యాన్సిలేషన్ ఏముందని చూడండి, న్యూమరేటర్లోను డినామినేటర్లోను. చూడండి 5లోను 65లోను ఏ టేబుల్ 5 టేబుల్. 5 1s are 5. ఇక్కడ 6లో 5 1s are 5, ఇంకా 1 ఉంటుంది పక్కన 5 15. 3 5s are 15. ఓకేనా. మళ్ళీ ఒకసారి 6లో 5 1s are 5, రిమైండర్ 1 ఉంటుంది, పక్కన 5 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 5లో 15లో 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 into 2, 13 2s are 26, by 1 1s are 1, by 1 వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే, ఈజ్ ఈక్వల్ టు n-1. ఓకేనా. మరలా ఒకసారి 5 టేబుల్ 1 టైం, 5 టేబుల్ దీంట్లో 13 టైమ్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 2s are 26, by 1 వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే, ఈజ్ ఈక్వల్ టు n-1 మామూలే. మనం ఏం చేయాలి, మనం కనుగొనవలసిన దాన్ని ఒంటరిదాన్ని చేయాలి, మిగిలినన్నింటినీ నెట్టేసేయాలి పక్కకి. మరి ఇక్కడ చూడండి -1 ఉంది, ట్రాన్స్పోజ్ చేసేమనుకోండి -1 యువతలకు వస్తే +1. 21 + 1 26 + 1 27. therefore n is equal to ఎంత వచ్చింది 27. అంటే 27th టర్మ్ is -47. అదే రాద్దాం. therefore 27th term in AP is -47. స్టూడెంట్స్ గమనించారా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని ఒంటరిదాన్ని చేయాలి. ముందు ఒక్కొక్క దాన్ని యువతలకు తీసుకొచ్చేసేయాలి. ఇటు ప్లస్ ఉంటే యువతకు లాగితే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ఇటు లాగితే ప్లస్ అవుతుంది, మల్టిప్లై చేస్తే ఇటు లాగితే డివిజన్ అవుతుంది, డివిజన్ చేస్తుంటే యువతల లాగితే మల్టిప్లై అవుతుంది. మళ్ళీ ఒకసారి మరి యువతల పక్క ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఇటు పక్క వస్తే రివర్స్ అవుతుంది. అందుకని ఇక్కడ -5/2 యువతలకు వస్తే -2/5 అయ్యింది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, యువతలకు వచ్చే డివిజన్ అంటే రివర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. దీంతో మనకి 5th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్ మన హ్యాపీ మ్యాథ్స్ నచ్చితే కనుక మీకు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. దీంతో మనకి ఎక్సర్సైజ్ 6.2లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది.